వెల్కమ్ బ్యాక్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మొదటి నుంచి వివాదాలు ఆయన చుట్టూ వైఫైలా తిరుగుతున్నాయి. కానీ కొన్ని రోజులుగా ఎలాంటి రచ్చ లేదు. వివాదాల సుడిగుండం నుంచి ఎమ్మెల్యే బయటపడుతున్నారు అనేమో అనుకున్నారు అనుచరులు. కానీ అదేమీ లేదని మరొకసారి ప్రూవ్ అయింది. తాజాగా ఫోర్జరీ వివాదంలో ఇరుక్కున్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు వివాదాలు పరిపాటిగా మారాయి. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. జిల్లాలో ఎక్కడ ఏ వివాదం చెలరేగినా ఆయన పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తూనే ఉంది. ఇటు ప్రతిపక్షమే కాకుండా స్వపక్షంలో కూడా రీసౌండ్ వచ్చేలా ఆయన చేస్తున్న కార్యక్రమాలున్నాయి. ఆయన చుట్టూ చేరుతున్న వివాదాలు మాత్రం ఆగడం లేదు. గత నెల రోజులుగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ తనపై పడ్డ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మరో వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఇంతకీ దగ్గుపాటిపై వచ్చిన తాజా ఆరోపణలు ఏంటి? ఆయన ఎలా వివాదాల్లో చిక్కుకున్నారు అన్నది చూస్తే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కొన్ని పనులను ఏడాదిన్నరగా రుద్ర ఇన్ఫ్రా సంస్థ చేస్తోంది. నగరంలోని కీలక నాయకుడి ఒత్తిళ్లు, మామూళ్లకు తలొగ్గిన మున్సిపల్ అధికారులు అర్హత లేని కంపెనీకి పనులు కట్టబెడుతూ వచ్చారని ఆరోపణలున్నాయి. ఒప్పందాలు చేసుకునే ముందు కనీస విచారణ జరపకుండా పనులు ఎలా ఇచ్చారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరుగంటి వీధికి చెందిన ఆర్ శ్రీనివాస చౌదరి గత నెల 7న సమాచార హక్కు చట్టం కింద రుద్ర ఇన్ఫ్రా క్లాస్ 3 కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ కోరారు. అదేవిధంగా జీఎండీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జారీ చేశారు, కార్యాలయానికి ఎప్పుడు అందజేశారు, క్లాస్ 3 కాంట్రాక్టుకు సంబంధించి అనుభవ పత్రాలు అందజేశారా, 2024 డిసెంబర్ 6వ తేదీకి సంబంధించిన పత్రాల సమాచారాన్ని ఇవ్వాలి అంటూ రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు కోరారు. దీంతో రుద్ర ఇన్ఫ్రా సంస్థకు సంబంధించి అనంతపురం R&B సర్కిల్ పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషన్ కాలేదు అంటూ ఆ శాఖ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు. దీంతో రుద్ర ఇన్ఫ్రా నకిలీ భాగోతం వెలుగు చూసింది. ఎమ్మెల్యే పేరుతో ఉన్న సదరు కంపెనీ 2024 అక్టోబర్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ అయింది. ఏ కంపెనీ అయినా మొదట క్లాస్ 5లో 20 లక్షల లోపు పనులు చేయాల్సి ఉంటుంది. తర్వాతనే క్లాస్ 4, క్లాస్ 3 కాంట్రాక్టర్గా రిజిస్టర్ చేస్తారు. రుద్ర ఇన్ఫ్రా 2024 నవంబర్ 10వ తేదీన R&Bలో క్లాస్ 3 కాంట్రాక్టర్గా దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ 6న రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా రికార్డుల్లో ఉందని తెలుస్తోంది. రోజుల వ్యవధిలోనే క్లాస్ 3 కాంట్రాక్టర్గా ఎలా ఎదిగింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఈ అంశమే జిల్లాలో హాట్ టాపిక్ అయింది. R&B శాఖలో క్లాస్ 3 కాంట్రాక్టర్ గా ఉన్నట్లు రికార్డులను సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ కాంట్రాక్ట్ సంస్థ పేరు మీదుగానే ఇప్పటి వరకు నగరంలో కోట్ల రూపాయల వరకు పనులు చేసినట్లు సమాచారం. ఈ సంస్థ పేరు మీదుగానే 15కు పైగా పనులు చేసినట్లు సమాచారం. వీటి విలువ 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్తున్నారు. అనంతపురం సిటీలో నకిలీ సర్టిఫికేట్లతో ప్రజాధనాన్ని దోచుకున్న రుద్ర ఇన్ఫ్రా సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ, సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. క్లాస్ 5 పనుల అనుభవంతో క్లాస్ 3 కాంట్రాక్టర్గా గుర్తింపు పొందాల్సి ఉండగా ఎలాంటి అనుభవం లేకుండానే రుద్ర ఇన్ఫ్రా పనులు చేస్తున్నట్లు ఆరోపించారు.